ఇది ట్రైలర్ మాత్రమే. వారం రోజుల్లోగా మంత్రి ప్రధాన్ దిగిపోవాల్సిందే, లేకుంటే ఆందోళనలు ఉద్రిక్తం. అభిజిత్ దీప్కే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా ఇతర డిమాండ్లతో శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తాము నిర్వహించిన ఆందోళన కేవలం ట్రైలర్ మాత్రమేనని, మంత్రి దిగిపోయే వరకు ఆందోళన కొనసాగుతున్నదని కాక్రోచ్ జనతా పార్టీ సీజీపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పేర్కొన్నారు. సీజేపీ ఆధ్వర్యంలో తొలిసారి జరిగిన నిరసనకు పెద్ద ఎత్తున తరలివచ్చిన తల్లిదండ్రులు, వారి పిల్లలు, ఆందోళనకారులు, విద్యార్థులు, నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిన్నటి ఆందోళనకు వేలాది మంది హాజరై చరిత్ర సృష్టించారు. ఐక్యంగా ఉంటే బొద్దింకలు ఏమన్నా చేయగలవని ఆ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళన ద్వారా ప్రభుత్వానికి ఒక ట్రైలర్ చూపించాం అని ఆయన ట్వీట్ చేశారు. అంతకు ముందు ఏ ఆందోళనలో పాల్గొనని వారు సైతం జంతర్ మంతర్లో తాము జరిపిన ఆందోళనలో భాగస్వాములైనారని ఆయన చెప్పారు. విద్యా వ్యవస్థపై ఉన్న అసహనాన్ని, కోపాన్ని తెలియజేసేందుకు సామూహిక ఉనికితో ఇందులో పాల్గొన్నారని చెప్పారు. మన గళాలు వినిపించకపోతే మార్పు అసాధ్యమన్నారు. శాంతియుతంగా చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం తాకలేదన్నారు. మాలాంటి బొద్దింకలకు వారంటే భయపడవలసిన అవసరం ఎప్పుడూ లేదన్నారు. మన ఉద్యమం ఇక్కడితో ఆగిపోదు. ఒక తరాన్ని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుదోవ పట్టించారు. వచ్చే వారంలోగా ఆయనను తొలగించకున్నా లేదా దిగిపోకున్నా మా నిరసనను క్షేత్రస్థాయిలో కొనసాగిస్తామని దీప్కే హెచ్చరించారు. ఇప్పుడు దీప్కేని మనము అభినందించవలసిందే. ఫీల్డ్లోకి దిగి సమస్య మీద బలంగా నిలబడ్డాడు. ఇప్పుడు 30 ఏళ్ళ అభిజిత్ దీప్కేని మనమందరం స్వాగతించవలసిందే, మనమందరం ఆయనను ప్రశంసించవలసిందే. ఇందులో ప్రధానంగా చెప్పాలి, 30 ఏళ్ళ దళిత యువకుడు అభిజిత్ దీప్కే. ఇదే జడ్జి గారు యువకులను, నిరుద్యోగులను బొద్దింకలతోటి పోల్చడం వల్ల దానికి మనోవేదన చెందిన అభిజిత్ దీప్కే రాత్రికి రాత్రే కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక సోషల్ మీడియా ఆ వెబ్సైట్ని తెరిచి, ఒక ట్విట్టర్ని తెరిచి దాని ద్వారా ఒక పోస్ట్ పెట్టిండు. అయితే ఆ పోస్టు ఆర్గానిక్గా వైరల్ అయిందా, ఇనార్గానిక్గా వైరల్ అయిందా అనేది పక్కన పెడితే ఒక్క రోజులోనే 2 కోట్ల మంది ఆ పేజీని ఫాలో అయింది. వెంటనే అలర్ట్ అయిన యూనియన్ గవర్నమెంట్ ఆ పేజీని బ్లాక్ చేసింది. ఆ వెంటనే మళ్ళీ ఇంకొక పేజీని ఇదే అభిజిత్ దీప్కే తెరవడం జరిగింది. అయితే ఇదంతా వారం 10 రోజులుగా ఆన్లైన్లోనే దీని మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీన్ని జెన్జీ ఉద్యమం అని ఒకరు, ఇది ప్రభుత్వాలనే కూల్చేసే ఉద్యమం అని ఒకరు, దీని వెనుక ఆప్ పార్టీ ఉన్నదని ఒకరు, దీని వెనుక తృణమూల్ కాంగ్రెస్ ఉన్నదని ఒకరు, దీనికి ఫండింగ్ కాంగ్రెసే పెట్టి నడిపిస్తుందని ఒకరు, ఇదంతా దేశద్రోహుల సమూహం అని ఇంకొకరు, దేశానికి చెడు చేసే వ్యక్తులంతా కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఈ మూమెంట్ని కొనసాగిస్తున్నారని కొందరు, ఇట్లా రకరకాలుగా ఎవరికి దోచిన తీరులో, ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు విమర్శలు గుప్పించుళ్ళు, ప్రశంసలు గుప్పించుళ్ళు, విశ్లేషణలు చేసాం. కానీ ఇక్కడ మనం ఒకటి అభినందించవలసింది ఏంటంటే, ఒక 30 ఏళ్ళ యువకుడు నిజంగా చావుతోటి పోరాడుతున్నట్టే. ఆయన మోడీతోటి, బీజేపీతోటి పెట్టుకుంటున్నంటే నిత్యం చావుతోటి చెలగాటమాడుతున్నాడని అర్థం. కానీ చావుతోటి నేను పరిష్కారాడుతున్నా అని తెలిసినప్పటికి కూడా దేశం కోసం నిలబడతాను. కొందరు అంటారు వీళ్ళంతా సంఘ విద్రోహకారులు అంటారు. బుద్ధి ఉండాలి అట్లాంటి వాళ్ళకు. 30 ఏళ్ళ యువకుడు 78 సంవత్సరాల ప్రధానమంత్రి, ఒక ఛాందస్త ప్రధానమంత్రితోటి కొట్లాడుతున్నాడంటే దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, దాన్ని మనం అభినందించాలి. అలాంటి ఉద్యమంలో యువకులుగా మనం మమేకం కావాలి. అలాంటి ఉద్యమాల నుండి మనం స్ఫూర్తిని పొందాలి. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కాంగ్రెస్ పార్టీని నిలదొక్కుని ఉన్న పార్టీ కావచ్చు, బీజేపీని నిలదొక్కుని ఉన్న పార్టీలు కావచ్చు, కొత్తగా బుట్టి అనేక మంది యువకులను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీలు కావచ్చు, వేళ్ల మీదనే. ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బూర్జావ్ పార్టీలాగా మారిపోయినాయి. అప్పుడెప్పుడో 80లో బీఎస్పీ వచ్చింది, కాంచీరామ్ గారి రూపంలో బీఎస్పీ వచ్చింది. అది 2-3 సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ తట్టుకోలేక దాన్ని కూడా మూలన పడేసింది.
అది కూడా పెద్దగా యాక్టివ్గా లేదు. ఆ తర్వాత ఆప్ పార్టీ వచ్చింది, అది నిలదొక్కున్నది. కానీ దాన్ని కూడా బొండిగ బిల్స్కి చంపేయాలని విశ్వ ప్రయత్నాలు చేసిండు ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు. మళ్ళా ఇన్నాళ్లకు అభిజిత్ గ్రూప్కే రూపంలో ఒక మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. ఈ మూమెంటు మోడీ గారి గవర్నమెంట్ని దించేస్తుందా, ఈ మూమెంటు మరొక సంచలనాత్మకమైన అడుగులతోటి ఒక పార్టీగా రూపొందుతుందా, ఇదే అభిజిత్ దీప్కే ఈ భారతదేశానికి ఒక కొత్త వెలుగుగా కాబోతున్నాడా రాజకీయాల్లో అనేది ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం. కాకపోతే ఒక మూమెంట్ స్టార్ట్ అయింది. అంతకుముందు కన్నయ్య కుమార్ అని ఒక యువకుడు ఉండే, ఆ యువకుడు కూడా బీజేపీ మీద కావలసినంతగా పోరాడిండు. కానీ ఏమైందో ఒక్కసారిగా ఆ యువకుడు చర్చల్లో లేకుండా పోయిండు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నట్టున్నాడు. ఇదే 2011 12 సమయంలో అన్నా హజారే మూమెంట్ ద్వారా ఇదే కేజ్రీవాల్ గారు పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఇదే కాక్రోచ్ జనతా పార్టీ మూమెంట్ ద్వారా ఎవరైనా కొత్త లీడర్ పుట్టుకొస్తే సంతోషం. అది బీజేపీని కాంగ్రెస్ని ఎదిరించి జాతీయ రాజకీయాలు చేసే పార్టీగా ఉండాలి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి గ్రామానికి కూడా కాక్రోచ్ జనతా పార్టీ అంటే తెలిసిపోయింది. కాకపోతే ఇప్పటి వరకు ఇది రాజకీయ పార్టీగా ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ లేదు. పేరుకు కాక్రోచ్ జనతా పార్టీ అంటున్నారు తప్పించి దానికి ఎక్కడ కూడా పొలిటికల్ బేస్డ్ రిజిస్ట్రేషన్ లేదు. ఒకవేళ అభిజిత్ దీప్కే ఇట్లనే అంటే దానికి ఏ ఆధారం లేకుండా ఏం లేకుండా ఇట్లనే ఈ కలిసి వచ్చే ప్రజలను నమ్ముకుంటూ ఇట్లనే ఉద్యమాలు చేసుకుంటా పోతే ఇలాంటి ఉద్యమాలు లాంగ్ టర్మ్ నిలబడవు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అనే యూనియన్ గవర్నమెంట్ మంత్రి దీపావళి వీళ్ళ ప్రధాన డిమాండ్. ఈ తర్వాత మళ్ళీ ఏదైనా అంశం వచ్చే వరకు మళ్ళీ వాళ్ళు వెయిట్ చేయవలసింది. ఏదైతే అన్నా హజారే ఉద్యమం ఉన్నదో అది బీజేపీని అందరం ఎక్కించడానికి ఉపయోగపడిన ఉద్యమం. మరి అభిజిత్ దీప్కే ఉద్యమం కూడా బీజేపీని దించి ఇంకేదైనా పార్టీని అందరం ఎక్కించడానికి కొనసాగుతున్నదా? సరే, అట్లా కొనసాగినా మంచి పరిణామమే. ఎందుకంటే 13 సంవత్సరాలుగా బీజేపీ అనుకున్న స్థాయిలో దేశాన్ని అభివృద్ధి చెందకపోగా బీజేపీ హయాంలో ఇంకా తిరోగమనంలోకి వెళ్తాంది ఇది భారతదేశం. కాబట్టి బీజేపీని గద్దెదించడం మంచిదే, కానీ అభిజిత్ దీప్కేనే ఈ దేశానికి మరొక కొత్త నాయకుడిగా అవతరించబోతున్నాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ అభిజిత్ దీప్కే ఇప్పటికిప్పుడే సిజేపీని రాజకీయ పార్టీగా గనక రిజిస్ట్రేషన్ చేపిస్తే అప్పుడు ఆయన బలం ఎందుకు తెలుస్తుంది, నిజ బలం తెలుస్తుంది. అప్పుడు ఇప్పటిదాకా నిరసనకారులు ఆందోళనకారులు అందరూ వస్తాను, ఎందుకంటే దాంట్లో బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆ సిపిఎం లాంటి పార్టీలను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆప్ పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, అనేక పార్టీలను సపోర్ట్ చేసే యువకులు అక్కడికి తరలి వచ్చిండు. ఎందుకంటే బీజేపీ చేస్తున్న ఆ కృత్యాల మీద పోరాడడానికి. కానీ అభిజిత్ కోసం వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాదనేది మనం అర్థం చేసుకోవాలి. జరిగిన అన్యాయాన్ని నిరసించడానికి, జరిగిన ఒక తప్పును సరిదిద్దామని న్యూట్రల్ పర్సన్స్, అనేక పార్టీలకు సంబంధించిన పర్సన్స్ చాలామంది వచ్చారు. కాబట్టి అభిజిత్ దీప్కే పార్టీ పెట్టినప్పుడు, అది రాజకీయ పార్టీ పెట్టినప్పుడు, అప్పుడు అభిజిత్ వెనుక ఉండే మంది ఎంతమంది, అప్పుడు అభిజిత్ని సపోర్ట్ చేసే సరైన పర్సన్స్ ఎంతమంది ఉంటారు, అప్పుడు ఈ ఉద్యమానికి అంతే ఊపు ఉంటుందా? ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఉద్యమానికి వచ్చినంత జనం అభిజిత్ దీప్కే తోటి నడుస్తారా? అట్లా నడిస్తే గనక అది భారతదేశ రాజకీయాల్లో ఒక పెను విస్ఫోటన పరిస్థితులు ఏర్పడతాయి రాజకీయాల్లో. కాబట్టి ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నారు కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు అభిజిత్ని ఆదరిస్తున్నారు, అభిజిత్ మూమెంట్కి జయగొడుతున్నారు. ఒకవేళ అభిజిత్ దీప్కే మూమెంటు బీజేపీని దించి కాంగ్రెస్ను ఆప్ను ఎక్కించడానికి అయితే అభిజిత్ అతి త్వరలో కన్నయ్య కుమార్ లెక్కనే ఆయన కూడా కనుమరుగవుతాడు. అదే అన్నా హజారే లెక్కనే ఆయన కూడా మళ్ళా బ్యాక్ వెళ్ళిపోతాడు. లేదు, అభిజిత్ దీప్కేనే ఒక నాయకుడిగా
ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తే కనుక ఇది ఒక పెను సంచలనం అని చెప్పాలి, ఇది ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పాలి. అభిజిత్ దీప్కే అంబేద్కర్ గారి ఫోటో పట్టుకొని విమానాశ్రయంలో దిగగానే సరిపోదు, అది సంతోషమే. అంబేద్కర్ గారి ఫోటో చూపించడం సంతోషమే. నిజంగా అంబేద్కర్ గారి భావజాలం ఉన్నదా? నిజంగా అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసమే ఆయన కృషి చేయబోతున్నాడా? నిజంగా అంబేద్కర్ భావజాలతో ఒక పార్టీ పెట్టబోతున్నాడా? ఆ పార్టీ పెట్టి నిలిపి దాన్ని కొనసాగించగలడా? బీజేపీ లాంటి ఒక రాక్షస బలిని తట్టుకొని, కాంగ్రెస్ లాంటి ఒక పురాతన పార్టీని తట్టుకొని, ఒక బూర్జవ పార్టీని తట్టుకొని సేమ్ అట్లనే మళ్ళా బలంగా నిలబడగలడా అనేది చూడాలి. అంబేద్కర్ గారి ఫోటో పట్టుకొని రాగానే వాళ్ళంతా జై అంబేద్కర్ అంటే జై అంబేద్కర్ అన్నారు. సరే, సంతోషమే అది. కానీ పార్టీ పెడతాడా లేదా అనేది చూడాలి. పార్టీ పెడితే మాత్రమే అభిజిత్ దీప్కే ఒక నవ యువ రాజకీయ శకానికి పునాదులు వేసినోడవుతాడు, దేశ బూర్జవ రాజకీయాలను కదిలించినోడు అవుతాడు. మరి అది చేస్తాడా లేదా చూడాలి. ఇప్పటివరకు అయితే అభిజిత్ చేస్తున్న ఈ ఆందోళన కార్యక్రమాలన్నీ కూడా బీజేపీ చేసిన ఆకృత్యాలు, అక్రమాలు, ఆ నీట్ పేపర్ లీకేజీ ఏదైతే ఉన్నదో దాని మీద కొట్లాడుతున్నాడు. దానికి 100% మనం మద్దతు తెలపవలసిందే.